సరే ఈ లోపలప్పుడు పని లేకుండా తిరుగుతుంటే దెన్ దే సెంట్ మీ టు రాజ్భవన్. ఎలా వెళ్ళానంటే గుంటూరు పోసారు ఫస్ట్. 3 నెలలు చేశాను. చాలా బ్రహ్మాండమైన జిల్లా. థరోలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఓ రోజు శారదా ముఖర్జీ షీ కేమ్ టు నాగార్జునకొండకి వచ్చి ఇక్కడ మ్యూజియం ఏమో గుంటూరు జిల్లా, మరి ఇరిగేషన్ డ్యామ్ ఏమో నల్గొండ జిల్లాలో ఒక కలెక్టరు కారులో నిద్రపోయాడు, గవర్నర్ కారులో. ఆవిడేంటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వైఫ్ ఆయన సుబ్రతో రాయ్. ఆవిడకి ఒళ్ళు మండి కలెక్టర్ని ఆ కాన్వాయ్లో కారు నుంచి దింపి నడిపించి తను వచ్చేసింది. అంటే ధోధంలాడుతూ వచ్చింది నాగార్జున సాగర్కి. నేను ఇక్కడ రిసీవ్ చేసుకుని మనం ఎలా ఉంది ఉంటుంది కదా, తీసుకెళ్ళి చూపించి అంతా చేస్తే వెనక్కి వెళ్ళి ఐ వాంట్ దట్ బాయ్ యాజ్ మై సెక్రటరీ అని కక్కు. మర్నాడేమో వెంకటరావు గారు నా జిల్లాలో టూరింగ్ చూసి ఏమంటాం, మరి ఆడ కూతురు ఆవిడ గవర్నరు ఎలా కాదంటాం, మరి ఏదో కానీ అన్నాడు. అంటే 3 నెలలు అయింది, వచ్చేసారనమాట. It was an unwelcome change for you in a way, because naturally you could have done a full stint as a collector. జిల్లాలో చేయాలి ఉంటుంది కదా. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడకి చెన్నారెడ్డి గారికి పడలేదు. అది కూడా రకరకాల స్టోరీస్. ఈనాడు ఎడిషన్ ఫస్ట్ ఇనాగరల్ డిస్ట్రిక్ట్ దామోదరరావు గారు పెద్ద ఆల్ అపోజిషన్ లీడర్, విజయవాడలో పెద్ద ఫంక్షన్. నేను మా అమ్మాయికి ఏదో చిన్న ఆపరేషన్ ఉంటే ఢిల్లీ వెళ్ళిపోయాను, అసలు లేను. ఆ ఫంక్షన్ చూసి చెన్నారెడ్డి గారికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఈనాడు వాజ్ అగెన్స్ట్ చెన్నారెడ్డి. చాలా యాదగిరి అనే హెలికాప్టర్ గురించి అంతా కూడా ఆయన చెన్నారెడ్డి వాజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. మిగతా విషయాలు ఏదో అంటారు కానీ ఆయనకి somehow he thought I advised her to go to this function. అసలు నేను లేను. అది ఆయన నేను అక్కడి నుంచి వెళ్ళేదాకా ఆయనకు ఆ కోపం తగ్గలేదు. ఆయన దగ్గర ఒకసారి గోవిందరాజన్ ఆయన స్పెషల్ అసిస్టెంట్గా ఉండేవాడు. ఈయనేంటి అప్పటికే హీ హెడ్ ఆల్రెడీ బీన్ గవర్నర్ ఆఫ్ అయ్యి వచ్చి, మరి గవర్నర్కి ఎటువంటి మర్యాదలు ఇవ్వాలో ఆయనకు తెలుసు కదా. అది మళ్ళీ ఆయనకి ఈవిడికి ఇవ్వాలంటే ఆయనకి మళ్ళీ నచ్చేది కాదు. ఓ రోజు డిన్నర్కి లేట్గా వచ్చాడు ఆయన. అసలు చీఫ్ మినిస్టర్ రిసీవ్ చేసుకోవాలి, రాజ్భవన్లో కూడా చీఫ్ మినిస్టర్ రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా ఆవిడ అతిథే. షీ ఈజ్ సపోజ్ టు బి లైక్ హోల్ స్టేట్కి. లేట్గా వస్తే ఆవిడ కిందకి దిగొచ్చి లోపల తీసుకుని అంతా చేసి వెళ్తూ కారులో ఐ నో యు ఆర్ రన్నింగ్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ హియర్ అని అన్నాను. అంటే గోవిందరాజన్ వెనకాల నోరు మూసుకోరా వెనకని చెప్పింది. తర్వాత ఆయనకు అర్థమైంది. తర్వాత ఇన్ఫ్యాక్ట్ హీ సెంట్ మీ టు కృష్ణా డిస్ట్రిక్ట్ ఆల్సో యాజ్ కలెక్టర్. అక్కడ ఏం జరిగింది, యుగంధర్ గారిని మన ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ట్రైసెమ్ అని ఒకటి పెట్టాడు, ట్రైనింగ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. విజయవాడలో బస్సులు ప్రైవేట్ ఆపరేటర్స్ నుంచి తీసేసి ఈ ట్రైనింగ్ అయిన రెడీగా ఉన్న వాళ్ళకి బస్సుకి 8 మందికి ఉపాధి కలిగించారు అనమాట. అదేమో జరగట్లేదు. ఓ రోజు పొద్దున్నే ఈనాడులో హెడ్లైన్, కలెక్టర్ మీద ఒత్తిడి వల్ల పర్మిట్లు ఇవ్వట్లేదు. నాకు అసలు ఆ స్కీమ్ ఉందని తెలియదు, అది ఇవ్వలేదని తెలియదు. నాకు మరి యువ రక్తం కదా, ఒళ్ళు మండింది. మీటింగ్ కూడా పెట్టకుండా రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అని 3 మెంబర్స్, ఒక నాన్ ఆఫీషియల్ ఫైల్ సర్క్యులేట్ చేసి మధ్యాహ్నానికి పర్మిట్స్ ఇచ్చేసి, కేబీ రావు అని చెప్పి మన యంగ్స్టర్ సబ్ కలెక్టర్, మీకు తెలిసి ఉంటుంది కదా, విశ్వేశ్వరరావు, ఈ సబ్ కలెక్టర్ బెత్తం పుచ్చుకుని తిరుగుతుండేవాడు. ఏమయ్యా అంటే 8 బస్సులు 8 × 7 56 మందికి ఉపాధి అనమాట. మధ్యాహ్నానికి జై సబ్ కలెక్టర్ అంటూ వాళ్ళేమో తిరిగేశారు విజయవాడ అంతాను. అది చెన్నారెడ్డి గారి దాకా వెళ్ళింది. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా 15 రోజులు. నిజానికి కొంచెం మెచ్యూర్గా ఆలోచించుంటే నేను అప్పుడు చేయాల్సిన విషయం కాదు అది. మొత్తం మీద మీరు వన్ ఆఫ్ ది ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ ఈనాడు, అంతే కదా. అంటే ఆ పైన ఆ ట్రెండ్ వాళ్ళు కంటిన్యూ చేశారు, చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు. నా పుస్తకంలో కూడా పత్రికలో వచ్చిన వార్త వల్ల ట్రాన్స్ఫర్ అని చెప్పి వచ్చింది. సరే, మరి మొత్తానికి ఆయన చెన్నారెడ్డి లాంటి మనిషి. దాని తర్వాత ఈ జరిగిన 10 రోజులకి ఆయన వైజాగ్ వెళ్తుంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి గన్నవరంలో దిగాల్సి వచ్చింది ఫ్లైట్, నాట్ షెడ్యూల్డ్. తెలిసి నేను ఎస్పీ అక్కడికి వెళ్తే మాట్లాడాడు. అంతే ఆయన వెళ్ళిపోతుంటే అటు శ్రీహిమ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాను. దారిలో ఆగి
చెన్నారెడ్డి గారు he was known to be very arrogant and this thing and also very summary in his approach. ఆయన ఏమయ్యా ఆర్ యూ హ్యాపీ అన్నాడు. నేను వెరీ హ్యాపీ యూ సెంట్ మీ ఇయర్ ఐమ్ థరో, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను ఏవో రకరకాలంటే, అలా కాదు నీకేదో ఇంతకంటే కొంచెం ఇంటలెక్చువల్ ఉద్యోగం ఉంటే బాగుంటుందని ఫీలింగ్ ఏదో చెప్తున్నారు అన్నాడు. నాకేం తెలియదు సార్, ఇక్కడ బాగానే ఉందంటే, లేదు ఫిషరీస్ కార్పొరేషన్కి నువ్వు కావాలని సంజీవరావు గారు చైర్మన్, అంటే ఇప్పుడు పల్లెన్ రాజు గారి ఫాదర్ అడిగా, అంటే నాకు అప్పటికే తెలిసింది ఇలా ఆయన ఎవరో చెప్తున్నారు, అడిగితే నాకేం తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసే క్లియర్గా. నేను చెప్పాను సార్ నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ మరి వేస్తే వెళ్తా, వేస్తే వెళ్ళకుండా ఎలా ఉంటానండి, యూఆర్ ద చీఫ్ మినిస్టర్, వేరెవర్ యూ పోస్ట్ మీ ఐల్ గో, మీరు నన్ను అడిగితే ఇక్కడ బాగుందని చెప్పాను, వేస్తానంటారా వేయను. వెళ్ళాడు, 4 రోజుల్లో ఆర్డర్ వచ్చేసింది, వెళ్ళిపోమని చెప్పని అంతే వెళ్ళిపోయాను. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్